హాయ్ అండి. ఈ వీడియోలో మీకు రెండు డిజైనర్ సోప్స్ చూపిస్తాను. ఒకటేమో మార్బుల్ ఎఫెక్ట్, ఇంకొకటేమో టాయ్ సోప్. సో ఫస్ట్ మార్బుల్ ఎఫెక్ట్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్తాను. చాలా సింపుల్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది సోప్. మీకు ఏ బేస్ కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ప్రిఫరబుల్లీ వైట్ తీసుకుంటాను. వైట్ కలర్లో ఉండే బేస్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ డిజైనర్ కాబట్టి నేను కాంబినేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడను. మనకు ఆ డిజైన్ రావడానికి ఏమేమి తీసుకోవాలన్నది చెప్తాను. సో ఎనీ వైట్ కలర్గా ఉండే బేస్ నేను ఇక్కడ గోట్ మిల్క్ తీసుకున్నాను. అండ్ ఎసెన్షియల్ ఆయిల్ మీకు నచ్చింది, ఫ్రేగ్రెన్స్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చింది. అండ్ 3 కలర్స్, మినిమం 3 కలర్స్ మీరు ఎన్నైనా వాడుకోవచ్చు, ఎన్ని కలర్స్ తీసుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్ ఈ సోప్ బేస్ని మెల్ట్ చేసుకొని వస్తాను. సోప్ బేస్ కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలి. మైక్రోవేవ్లో అయినా డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయినా. లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ వేద్దాము. ఫ్రేగ్రెన్స్ అయితే ఫ్రేగ్రెన్స్ ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాతే కలర్స్ వేసుకోవాలి. నేను ఆరెంజ్ వేస్తున్నాను, సమ్మర్ కదా ఆరెంజ్ బాగుంటుందని ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ కలర్స్ వేస్తున్నా. అయితే కలర్స్ ఎట్లా వేయాలంటే స్పూన్ తీసేయండి. సారీ, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇట్లాంటివి చేస్తూనే ఉంటాను. జస్ట్ అట్లా డ్రాప్స్ మిక్స్ చేయకూడదు, అట్లా వేసి వదిలేయాలి. ఇది హార్డ్ అయిపోయింది. జస్ట్ ర్యాండమ్గా వేసుకోవడమే. బ్లూ వేసాను, ఆరెంజ్ వేసాను, నెక్స్ట్ గ్రీన్ వేస్తున్నా. మీరు ఏ కలర్స్ కావాలంటే అది వేసుకోవచ్చు. కొంచెం కాంట్రాస్ట్గా ఉండే కలర్స్ అయితే బాగుంటాయి. మీరు రెడ్, పింక్, ఆరెంజ్ అలా వేస్తే బాగుండదు, కాంట్రాస్ట్గా ఉండాలి. జస్ట్ అట్లా అనండి అంతే, కంప్లీట్గా మిక్స్ చేయొద్దు. ఇప్పుడు మౌల్డ్ తీసుకొని సో ఇట్లా మార్బుల్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. క్విక్గా చేస్తే ఇది కూడా వేస్ట్ అవ్వకుండా తీసేయచ్చు. మనం లేట్ చేసిన కొద్దిగా ఇట్లా కొంచెం హార్డ్ అయిపోయి ఒక లేయర్ లాగా, క్రీమ్ లాగా, అంటే మీగడ లాగా, పాల మీద మీగడ ఉంటుంది కదా, అట్లా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో క్విక్గా చేసుకోవాలి. ఓకే, ఇట్లా మార్బుల్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. నెక్స్ట్ టాయ్ సోప్ చూపిస్తాను. దీనికోసం ఎట్లాంటి టాయ్ అయినా తీసుకోవచ్చు. ఇది జస్ట్ ప్లాస్టిక్ టాయ్ ఉంటుంది కదా, రబ్బర్వి. ఇవి అమెజాన్లో కూడా దొరుకుతాయి, మీకు నార్మల్ ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతాయి. ఇది తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ దీని వెనకాల ఒకటి సౌండ్ వచ్చేది ఉంటుంది కదా, అది తీసేయాలి. తీసేసిన తర్వాత మన సోప్ బేస్ ఉంటుంది కదా, మెల్ట్ అయిన సోప్ బేస్, అది ఒక డ్రాప్ ఇక్కడ వేయాలి. సో ఇది మెల్ట్ చేసిందే, బట్ మళ్ళీ కొంచెం గడ్డగట్టింది, అయినా కూడా ఇలా పెట్టేయచ్చు. లిక్విడ్ లాగా ఉన్నప్పుడైతే జస్ట్ 3-4 డ్రాప్స్ వేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. మెయిన్ మనకి ఇక్కడ మోటో ఏంటంటే దీన్ని క్లోజ్ చేయాలి. ఎందుకో తర్వాత చెప్తాను. ఇట్లా అది తీసేసి సౌండ్ వచ్చేది ఉంటుంది, అది తీసేసి ఈ హోల్ క్లోజ్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన సోప్ ఏదైనా చేసుకోండి. యూజువల్లీ టాయ్ సోప్స్ అనేవి పిల్లలకి చేస్తాం కాబట్టి పిల్లలకి నచ్చేవి ఎసెన్షియల్ ఆయిల్స్, ఫ్రేగ్రెన్సెస్ అండ్ పిల్లలకి సూట్ అయ్యే బేసెస్, అట్లా ఏదైనా బేస్ తీసుకోండి. అండ్ కలర్స్ కూడా పిల్లలకి నచ్చేవి తీసుకోండి. నేను ఇక్కడ పింక్, ఆరెంజ్ కలర్ చేస్తాను.
గోట్ మిల్క్ బేసే తీసుకుంటా. గోట్ మిల్క్ బేస్ కానీ, షియా బటర్ బేస్ కానీ, కోకో బటర్ బేస్ కానీ ఇట్లాంటివి బాగుంటాయి పిల్లలకి. ఇది ఆల్రెడీ నేను ఆరెంజ్ సోప్ చేసింది అనమాట, దీంట్లోనే మళ్ళీ చేస్తాను. దీంట్లోనే సోప్ బేస్ వేసేసి మెల్ట్ చేస్తాను. ఓకే, బేస్ మెల్ట్ అయింది. ఇప్పుడు కలర్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్ సేమ్ ఆరెంజ్ సోపే చేస్తున్నాను. ఇక్కడ డిజైనర్ కాబట్టి ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అంటే కాంబినేషన్స్, పౌడర్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వీటి మీద. జస్ట్ బేసిక్ వెరైటీ, బట్ పిల్లలకి వాడతాం కాబట్టి వాళ్ళకి సూట్ అయ్యే బేస్ తీసుకోండి. మీకు కావాలంటే దీంట్లో పిల్లల కోసం ఉప్టన్ పౌడర్ అది వాడచ్చు. కలర్, ఎసెన్షియల్ ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా ఎప్పుడు కూడా మీరు మెల్టెడ్ సోప్ బేస్ని మౌల్డ్లో వేసేటప్పుడు హైట్ నుంచి వేయకూడదు. హైట్ ఎక్కువ పెట్టి వేస్తే ఏమవుతుందంటే ఫోమ్ వస్తుంది, బబుల్స్ ఎక్కువ వస్తాయి. అండ్ మిక్సింగ్ కూడా ఎక్కువగా చేయకూడదు, అప్పుడు కూడా బబుల్స్ వస్తాయి. చూసారా, దీనికి కంపారిటివ్లీ ఫోమ్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కువసేపు హీట్ చేశాను దాన్ని. ఎక్కువసేపు హీట్ చేయడం వల్ల చల్లార్చడానికి ఇలా తిప్పాను, దానివల్ల బబుల్స్ వచ్చాయి. ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టేయడమే. ఇదేం మునిగిపోదు, ఇట్లా ఫ్లోట్ అవుతుంది. మొత్తం సెట్ అయ్యాక పెడితే స్టిక్ అవ్వదు. సో సోప్ బేస్ వేయగానే పెట్టేసుకోవచ్చు. ఈ బబుల్స్ ఉండకూడదంటే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ స్ప్రే చేసుకోండి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, దాని కింద హోల్ ఎందుకు ఫిల్ చేయాలంటే, హోల్ ఫిల్ చేయకుండా మీరు క్లోజ్ చేయకుండా ఇలా పెడితే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మెల్టెడ్ సోపు, అది మొత్తం టాయ్లోకి వెళ్ళిపోతుంది, వేస్ట్ అవుతుంది సోపు. అందుకని ముందు కొంచెం క్లోజ్ చేసాము. అండ్ మునిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ఆ సోప్ బేస్ లోపలికి వెళ్ళడం వల్ల ఇది వెయిట్ పెరుగుతుంది, వెయిట్ పెరగడం వల్ల కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఫ్లోట్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎలాంటి వెరైటీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియో చేసినప్పుడు ఆరెంజ్ బాడీ వాష్ కూడా అడిగారు, బాడీ వాష్, ఫేస్ వాష్ అడిగారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు క్విక్ రెస్పాన్స్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. సో మీకు ఏ డౌట్ అడిగినా కూడా వెంటనే మీకు ఫ్యూ అవర్స్లోనే ఒక షార్ట్ వీడియో వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది థ్యాంక్ యూ చెప్తున్నాను ఏంటి, డిమౌల్డ్ చేసి మీకు చూపించాలి కదా. సో 2-3 hours తర్వాత ఇది డిమౌల్డ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఈ వీడియోలోనే అది కూడా వస్తుంది. ఇదేదో క్లాస్ లాగా నేను చెప్పేశాను. సో డిమౌల్డ్ చేసిన తర్వాత చూద్దాం. సెట్ అయిపోయిన తర్వాత డిమౌల్డ్ చేస్తున్నాను, చూడండి. ఇట్లా వస్తుంది. ఇక్కడ ఎందుకు సరిగా రాలేదంటే సెట్ అవ్వకముందు మౌల్డ్ మూవ్ చేసినట్లున్నాను, అందుకని అలా వచ్చింది. చూసారా, మార్బుల్ ఎఫెక్ట్. ఇది టాయ్ సోప్, ఆరెంజ్ టాయ్ సోప్. నెక్స్ట్ మీకు ఆరెంజ్ ఫేస్ వాష్ ఎలా చేయాలో పోస్ట్ చేస్తాను వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లీస్ట్ 100 likes. 100 అన్నది చాలా మినిమమ్. అంటే మన ఛానల్లో మన వీడియోస్కి 100 likes కూడా రావట్లేదు. బట్ కామెంట్స్ మంచిగా చేస్తున్నారు. పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టి వీడియోస్ చాలా యూస్ఫుల్ ఉన్నాయి, మేము సేల్ చేస్తున్నాము, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, యూస్ చేస్తున్నాము, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ కామెంట్లో చెప్పట్లేదు, వీడియోస్ లైక్ చేయట్లేదు, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చూస్తున్నారు. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.